ఈ అంశంలో ఇప్పటికే పాలక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ అయిపోగానే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి క్రీడా పోటీలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ క్రీడా సంబరాల్లో భాగంగా జరిగే క్రికెట్ మరింత కిక్కిస్తోంది. కూటమి నుంచి ఇప్పటికే 6 టీంలు కన్ఫర్మ్ కాగా గ్రౌండ్ లో ఇరగదీసేందుకు సభ్యులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఎవరి టీం ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఏ గేమ్స్ కి సారథ్యం వహించబోతున్నారనే వివరాలని ఇప్పుడు చూద్దాం. సో క్రికెట్ లో మొత్తం 6 టీమ్స్ సిద్ధం అని చెప్పుకున్నాం కదా. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటుగా మంత్రులు సత్యకుమార్, కొండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తలా ఒక టీం ని లీడ్ చేయబోతున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సారథ్యంలో కూడా ఒక క్రికెట్ టీం సిద్ధమైంది. అండ్ కబడ్డీ కూడా క్రేజ్ బాగానే కనిపిస్తుంది. మొత్తం 4 టీమ్స్ రెడీ అయ్యాయి. కబడ్డీ కోసం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఈ కబడ్డీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన సారథ్యంలో ఒక కబడ్డీ టీం కూతకు రెడీ అవుతోంది. మంత్రి వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డిల లీడర్షిప్ లో మరొక కబడ్డీ టీం కూడా కాలుదూవుతోంది. ఇక వాలీబాల్ గేమ్ కి ఏపీ అసెంబ్లీలో ఉన్న క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఈ గేమ్ కోసం ఏకంగా 7 టీమ్స్ రిజిస్టర్ చేసుకున్నాయి. స్పీకర్ అయ్యన పాత్రుడితో పాటుగా మంత్రులు అనిత, సవిత, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్ల టీంలు సర్వీస్ చేసేందుకు సై అంటున్నాయి. ఎమ్మెల్సీ గ్రీష్మ ప్రసాద్, ఎమ్మెల్యే గన్నబాబుల ఆధ్వర్యంలో మరొక 2 టీంలు కూడా పోటీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీ ఆడుకుందాం రా అని పిలుస్తోంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ స్పోర్ట్స్ అథారిటీ. గతేడాది కంటే మరింత అద్భుతంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరవై 24, 25, 26 తారీఖుల ముందు సంవత్సరం 2 సార్లు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకొక రోజు పెంచి, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఇంకొక రోజు కూడా పెంచడం జరిగింది. 3 రోజులు ఇక్కడే ఈ వేదిక ద్వారానే ఈ గ్రౌండ్లో మున్సిపల్ గ్రౌండ్లో, అదేవిధంగా దండమూడి స్టేడియంలో దాదాపు 14 డిసిప్లైన్స్, ఏదైతే టక్ ఆఫ్ వార్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, త్రోబాల్ కావచ్చు, టెన్నికాయిట్, కబడ్డీ, క్రికెట్, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, పికిల్ బాల్ కావచ్చు, మ్యూజికల్ చైర్, టెన్నిసు, టేబుల్ టెన్నిసు, చెస్సు, క్యారమ్స్ 14 డిసిప్లైన్స్లో హైయెస్ట్ 156 శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టిసిపేషన్ చేస్తామని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మంత్రులందరూ కూడా దీంట్లోకి వస్తున్నారు. సో అసెంబ్లీ సెషన్ లోనే కాదు, అది అయిపోయాక కూడా ఏపీలో పాలిటిక్స్ మరింత మజానివ్వబోతున్నాయన్నమాట. గతేడాది 2 రోజుల పాటు కల్చరల్ యాక్టివిటీస్ తో ఇరగదీసిన కూటమి సభ్యులు మరో రోజు ఎక్స్ట్రా టైం దొరకడంతో ఈసారి 3 రోజుల పాటు గేమ్స్ తో అదరగొట్టబోతున్నారు. ముహూర్తం రేపు మధ్యాహ్నం 3 గంటలకు చూడాలి. మరి అసెంబ్లీలో అరుచుకునే నాయకులు ఆటల్లో ఎలా నెగ్గుకొస్తారు?